హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. మెగా హీరోస్ తో పోటీ పడుతున్న ఓ బాలీవుడ్ హీరో ఆ మధ్య అల్లు అర్జున్ ధాటికి తట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి ఈసారి రామ్ చరణ్ తో సై అంటున్నాడా? నార్త్ లో పెద్ద కలెక్షన్స్ కి గండి కొట్టబోతున్నారా? ఇప్పుడు చెర్రీతో పోటీకొస్తున్న ఆ హీరో ఎవరో చూసేద్దామా? బేడియా తర్వాత క్యామియో రోల్స్ కే పరిమితమైన బాలీవుడ్ టాలెంటెడ్ హీరో వరుణ్ ధావన్ కు సిటాడెల్ పెద్దగా ప్లస్ కాలేదు. సమంత ఎక్కువ మార్కులు కొట్టేయడంతో అర్జెంటుగా తనకు మాత్రమే క్రెడిట్ దక్కే రిజల్ట్ కోసం బేబీ జాన్ తెచ్చాడు. కానీ అప్పటికే పుష్ప 2తో హిందీ బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేస్తున్నాడు బన్నీ. ఈ హవా చూసి కూడా వరుణ్ వెనక్కు తగ్గలేదు. చివరకు రిస్క్ చేసి తీసుకొస్తే సినిమా భారీ డిజాస్టర్. 180 కోట్లతో తెరకెక్కిన ఈ తేరీ రీమేక్ ఫిలిం 60 కోట్లు కూడా కొల్లగొట్టలేదు. బన్నీ ముందు తేలిపోయిన వరుణ్ నెక్స్ట్ రామ్ చరణ్ తో పోటీ పడబోతున్నాడు. పెద్ది జూన్ 4న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండగా హై జవానీతో ఇష్క్ హోనాపై జూన్ 5న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. తొలుత వరుణ్ జూన్ 5నే రావాలనుకుంటే టాక్సిక్ రేస్ లో ఉండటంతో జూన్ 12కి మూవీ వాయిదా వేశాడు. ఎప్పుడైతే టాక్సిక్ పోస్ట్ పోన్ అయిందో మళ్లీ టర్న్ తీసుకుని ఓల్డ్ డేట్ కే మూవీ రిలీజ్ చేసేందుకు కమిట్ అయ్యారు మేకర్. నార్త్ ఆడియన్స్ కు పెద్దిని చేరువ చేసేందుకు ప్రమోషన్స్ ను చేస్తోంది మూవీ టీమ్. జాన్వీ కపూర్, బొమన్ ఇరానీ, దివ్యేందు లాంటి స్టార్ క్యాస్ట్లతో అటెన్షన్ పే చేస్తోంది. సినిమా ఇక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు, మూవీ ఊచకోత కోసినట్లే. అటు వరుణ్ ధావన్ తన మూవీపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సినిమాకు గ్లామర్ డాల్స్ పూజ, మృణాల్ ప్లస్ కాగా సల్మాన్ ఫ్యాన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకునేందుకు బీవీ నంబర్ 1లోని చునరీ చునరీ సాంగ్ రీమేక్ చేశాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద కలెక్షన్స్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ పడినట్లే. మరి చరణ్ వరుణ్ లో విన్నర్ అయ్యేది ఎవరో ఇంకో వారంలో తేలిపోనుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కేవలం కంపోజింగ్ కే పరిమితం కానక్కర్లేదు, యాక్టింగ్ లోనూ రాణించగలము అని హిమేష్ రేష్మియా టు హిప్ హాప్ తమిళ వరకు ప్రూవ్ చేశారు. వీళ్ళంతా 20+, 30+ ఏజ్ లో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేస్తే టాలీవుడ్ స్టార్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ తమన్ 40+ ఏజ్ లో సెకండ్ జర్నీని షురూ చేశారు. హీరోలు ప్రొడ్యూసర్స్ దర్శకులుగా మారగాలేనిది మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్టర్స్ కాలేరా? ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీ స్టార్ కంపోజర్స్ ఇలాంటి లెక్కలే వేసుకుంటున్నారు. తెర వెనుక మ్యూజిక్ వాయించడం తెలుసు, సిల్వర్ స్క్రీన్ పై యాక్టింగ్ ఎరగదీయటం వచ్చంటున్నారు. జీవి ప్రకాష్, విజయ్ ఆంటోనీ, హిప్ హాప్ తమిళ లాంటి కంపోజర్స్ ఓ వైపు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ వీలు కుదిరినప్పుడల్లా మొహానికి మేకప్ వేసుకుంటున్నారు. జీవి ప్రకాష్, విజయ్ ఆంటోనీ హిప్ హాప్ తమిళ్ 20+, 30+ ఏజ్ లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తే టాలీవుడ్ స్టార్ కంపోజర్స్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ 40+ ఏజ్ లో సెకండ్ జర్నీని షురూ చేశారు. బాయ్స్ మూవీతో వన్ ఆఫ్ ది హీరోస్ గా మారిన తమన్ ఆ తర్వాత మేకప్ జోలికి వెళ్లకుండా సంగీతంపై ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు. కానీ మళ్ళీ ఈ మధ్య మనసు యాక్టింగ్ వైపు లాగేసిందేమో. ఇదే మురళిలో కీ రోల్ చేస్తున్నాడు తమన్. జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ ఫిలిం. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ వంతు. ఇప్పటి వరకు టాప్ కంపోజర్ గా రాణించిన రాక్ స్టార్ 46 ఇయర్స్ లో హీరోగా మారబోతున్నాడు. రూటెడ్ కల్చర్ స్టోరీకి కనెక్ట్ అయిన దేవి వెంటనే ఓకే చెప్పాడు. యాక్చువల్లీ ఎప్పటి నుండో హీరో అవ్వాలని అనుకుంటున్నప్పటికీ స్టోరీ సెట్ కాక ఇంత టైం పట్టింది. దేవికి ఈ ఏజ్లో హీరోగా రాణించడం పెను సవాలే అయినప్పటికీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అతడి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందో లేదో లెట్స్ వెయిట్. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుస డిజాస్టర్స్ చూస్తోంది రాశి ఖన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించానన్న ఆనందాన్ని ఆవిరి చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఫెయిల్యూర్ వల్ల మెగా కాంపౌండ్ హీరోస్తో సినిమా చేస్తే సక్సెస్ అనే సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. ఈ డిజాస్టర్ తో టాలీవుడ్ లో బెల్లం శ్రీదేవి దుకాణం క్లోజ్ అయిందా? బాలీవుడ్ లో పాగా వేసేందుకు ట్రై చేస్తోందా? మెగా హీరోలతో నటించిన ప్రతిసారి రాశి ఖన్నాకు హిట్ పడుతోందన్న సెంటిమెంట్ కు ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ లేసింది. పవన్ కళ్యాణ్ తో నటించానన్న ఆనందం మిగిల్చలేదు మూవీ రిజల్ట్. ఇందులో బెల్లం శ్రీదేవి కనిపించింది కాసేపే అయినా శ్రీలీలతో పాటు ఫ్లాప్ ట్యాగ్ మోయాల్సి వచ్చింది. ఇక తెలుగులో ఆఫర్స్ నిల్ అనుకుంటున్న టైంలో బాలీవుడ్ వరుస ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తోంది. బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడికి ఇప్పుడు వరకు ఒక్కటంటే ఒక్క నార్త్ హిట్ లేదు. కానీ టాలీవుడ్ బ్యూటీ అన్న ట్యాగ్ వల్ల అక్కడ ఆఫర్స్ కొల్లగొడుతోంది. హిందీలో తలాకో మే ఏక్ చేస్తోంది. 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాసే హీరోగా నటిస్తున్నాడు. సబర్మతి రిపోర్ట్ తర్వాత మరోసారి జోడీ కడుతున్నారు విక్రాంత్ అండ్ రాశి. బ్రిడ్జ్ అనే మరో మూవీ చేస్తోంది. ఈ సినిమాలు పట్టాలేకి చార్నేళ్లే అవుతున్నా ఇంకా విడుదలకు నోచుకోలేదు. బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ పట్టేసింది రాశి ఖన్నా. అక్షయ్ కుమార్ సరసన జోడీ కడుతోంది. అనీత్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో విద్యా బాలన్ మరో హీరోయిన్. ఇటు సినిమాలే కాదు మరోవైపు వెబ్ సిరీస్ చేస్తోంది ఈ ఢిల్లీ డాల్.
తాజాగా లుక్ మీ సిరీస్లో కనిపించిన ఈ ఢిల్లీ డాల్ రాజ్ అండ్ డీకే హిట్ సిరీస్ ఫర్జీ సీక్వెల్లో కూడా నటించబోతోంది. ఇప్పటి వరకు నార్త్లో హిట్ చూడని సౌత్ బ్యూటీ ఈ ఏడాదైనా అక్కడ ఫస్ట్ సక్సెస్ చూస్తుందా? ఎల్లమ్మ స్టోరీని బలగం వేణు ఏ టైంలో రాసుకున్నాడో కానీ హీరో దొరకడానికి నానా అవస్థలు పడ్డాడు. నాని దగ్గర మొదలు పెడితే చివరకు దేవిశ్రీ ప్రసాద్ దగ్గర ఆగిందా స్టోరీ. కానీ హీరోయిన్ మాత్రం ఓ పట్టాన సెట్ కావటం లేదు. సాయి పల్లవి నుండి చాలా మంది పేర్లు వినిపించాయి. మృణాల్ ఫిక్స్ అనుకునే టైంలో మరో కొత్త భామ తెరపైకొచ్చింది. ఆమె ఎవరో చూద్దామా? బలగం మాసివ్ హిట్ తర్వాత వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మతో భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నాడు. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో ముందుగా హీరోను ఫిక్స్ చేద్దామనుకుంటే ఓ పట్టాన సెట్ కాలేదు. నాని దగ్గర నుండి నితిన్ శర్వానంద్ వరకు ప్రాజెక్ట్ చేతులు మారింది. ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యాడు. కానీ హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎల్లమ్మలో హీరోయిన్ రోల్ కోసం సాయి పల్లవి నుండి కీర్తి సురేష్ వరకు పలువురు పేర్లు వినిపించాయి. చివరకు మృణాల్ సూటబుల్ అనుకున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ మమితా బైజు పేరు తెరపైకి వచ్చింది. ఎల్లమ్మలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ప్రేమలు బ్యూటీని అప్రోచ్ అయ్యారట మేకర్స్. ఇందులో ఎంత నిజముందో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఎల్లమ్మే కాదు, తమిళంలోనూ ఓ ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో నటిస్తోందట మమితా బైజు. ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని సమాచారం. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో హీరో ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా టర్న్ తీసుకుంటున్నాడు. దర్శకుడు అశ్వత్ మారుముత్తు కీ రోల్ ప్లే చేస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు క్యూట్ అండ్ నాటీ గర్ల్ పాత్రలో మెరిసిన ఈ మలయాళ కుట్టి ఈసారి బరువైన రోల్స్ తో ఆకట్టుకునేందుకు ట్రై చేస్తోంది. మాలీవుడ్ లో 100 కోట్లను అవలీలగా కొట్టేస్తున్నారు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్. డివైడ్ టాక్ వచ్చిన దృశ్యం 3కి కొన్ని గంటల్లోనే 100 కోట్లు క్రాస్ చేసింది. కానీ మమ్ముట్టిని 100 crore ఊరిస్తోంది. మోహన్ లాల్ రికార్డ్స్ మమ్మూక అందుకోకపోవడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ సెలక్షనా, దర్శకుల లోపమా? మలయాళ ఇండస్ట్రీకి 2 కళ్ళు మమ్ముటి, మోహన్ లాల్. వీరిలో నంబర్ 1 ఎవరంటే చెప్పడం కష్టం. కానీ టాప్ స్థానాన్ని మెల్లిగా ఆక్యుపై చేసేస్తున్నారు కంప్లీట్ స్టార్. హిట్స్ కొట్టడమే కాదు, అవలీలగా 100 కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. గత ఏడాది ఎంపురన్, తుడురుం, హృదయపూర్వంతో హ్యాట్రిక్ 100 crore కొల్లగొట్టిన లాలట్టన్, వృషభ, పేట్రియట్ చిత్రాలు దెబ్బేసిన దృశ్యం 3తో 100 crore మార్క్ మరోసారి టచ్ చేశారు. దృశ్యం ఫ్రాంచైజీలో చివరి సినిమాగా వచ్చిన దృశ్యం 3 డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కేవలం 58 గంటల్లోనే 100 కోట్లు కొల్లగొట్టింది. 5 రోజుల్లో 170 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. సౌత్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీని మాలీవుడే కాదు, ఈ జోనర్ ఇష్టపడే టాలీవుడ్, కాలీవుడ్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కు క్యూ కట్టారు. రాంబాబుగా వెంకటేష్ ను చూసిన కళ్లతో జార్జి కుట్టిగా మోహన్ లాల్ ను ఓన్ చేసుకోలేకపోయినప్పటికీ ఫ్రాంచైజీని జీతు జోసెఫ్ ఎలా ఎండ్ చేశాడో చూద్దామన్న క్యూరియస్ తో సినిమాను వీక్షిస్తున్నారు మూవీ లవర్స్. 100 కోట్లను లాలట్టన్ అవలీలగా కొట్టేస్తుంటే మమ్ముటీకి మాత్రం ఈ ఫీట్ అందని ద్రాక్షగా మారింది. ఇప్పటి వరకు ఈ నంబర్ దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నారు. రీసెంట్లీ భారీ మల్టీ స్టారర్ తో వచ్చిన పేట్రియాట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పటి వరకు బ్రహ్మయుగం 82 కోట్ల వసూళ్లతో మమ్ముక కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలుస్తోంది. ఆయన కంటే యంగ్ జనరేషన్ యాక్టర్స్ 300 కోట్లు కూడా కొల్లగొడుతుంటే మెగాస్టార్ కు మాత్రం ఈ ఫీట్ సాధ్యం కావటం లేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ లోపంతో పాటు దర్శకులను ఆయనకు ఓవర్ హైప్ ఇవ్వడం కూడా మమ్ముకకు మైనస్ అవుతోంది. ఇక నుండైనా స్టోరీల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని భారీ హిట్స్ అందుకుంటారేమో చూడాలి. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ ఫిలిం సమవర్తి. ఈ మూవీ మేకింగ్ వీడియోను పంచుకుంది మూవీ టీమ్. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ మూవీ నిర్మితమవుతోంది. ఈ మూవీని 7 అడవులతో సహా 42 లొకేషన్లలో షూటింగ్ చేశారట. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.